రితేష్ రాణా తీసిన మత్తు వదలరా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇక ఈ ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలని అనుకున్నాడేమో, అందుకే మత్తు వదలరా టూని తీశాడు. ఇక ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మొదటి పార్టీలో ఉన్నట్లే ఇందులోనూ సత్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే టీజర్ ట్రైలర్లో కూడా సత్యనే ఎక్కువగా కనిపించాడు, ఎక్కువగా నవ్వించాడు. ఇక ఇప్పుడు సినిమాను చూసిన జనాలు కూడా ట్విట్టర్లో ఇదే చెబుతున్నారు. మత్తు వదలరా సినిమాలో చిరంజీవి రిఫరెన్స్లు ఎక్కువగా కనిపించాయి. ఇక ఈ పార్టీలోనూ చిరంజీవి రిఫరెన్స్లే ఎక్కువగా ఉన్నాయని, అవి బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఇక రితేష్ రాణా మెగాస్టార్ చిరు ఫ్యాన్ కాబట్టి ఇలా రిఫరెన్స్లు పెట్టుకున్నాడట. ఇక ఆ రిఫరెన్స్లు బాగానే కలిసొచ్చాయని అంతా అనుకుంటున్నారు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద పాస్ అయినట్టే అని చెప్తున్నారు. ఇక మత్తు వదలరా 2 చిత్రంలో మంచి ట్విస్టులు, టర్న్స్ కూడా ఉన్నాయట. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు ఆడియన్స్. ఇక సత్య వన్ మ్యాన్ షో లాగా సినిమా అంతా నవ్వించేశాడని అంటున్నారు. ఇక ఈ మూవీకి కూడా సత్యరే హీరో అన్నట్టుగా చెప్తున్నారు. ఫరియా కూడా పర్వాలేదనిపించింది, బాగా కనిపించింది అని చెప్తున్నారు. ఇక ఈ సీక్వెల్ అదిరిపోయిందని ఆడియన్స్ అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో మత్తు వదలరా 2 బాగానే ట్రెండ్ అవుతోంది. ఎస్ఎస్ కార్తికేయ కూడా ఈ మూవీని చూసి రివ్యూ ఇచ్చారు. గురువారం రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షోను కార్తికేయ చూసినట్టుగా కనిపిస్తోంది. మత్తు వదలరా 2 ఫ్యాంటాస్టిక్ సీక్వెల్. రితేష్ రాణా అద్భుతంగా తీశాడు. ప్రతి ఒక్క సీన్ ను ఎంజాయ్ చేశా. కామెడీ, థ్రిల్ ఇలా ప్రతి ఒక్కటి మొదటి పార్ట్ లో ఎంత ఎంజాయ్ చేశానో ఇందులో కూడా అంతే ఎంజాయ్ చేశా అని సత్య ఎప్పట్లాగే చితక్ కొట్టేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇక కామెడీ పంచులతో అదరగొట్టేశారు. ఫరియా బాగుంది, ఈ గ్యాంగ్ లో బాగా కలిసిపోయింది. సింహ ఎంతో సహజంగా కనిపించాడు. ప్రతి సీన్ లో కూడా ఓ మెట్టు ఎక్కుతున్నావు. సో కామెడీని పండించడం చాలా కష్టం, కానీ నువ్వు ఈజీగా నటించేస్తున్నావు. కాలభైరవ మరోసారి తన మ్యూజిక్ తో సినిమా స్థాయి పెంచేశాడు. ప్రతి థీమ్ ను సరిగ్గా వాడుకున్నాడు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ కి కంగ్రాట్స్, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఇక మూడో పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కార్తికేయ అన్నాడు.